10 ఏళ్ళు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వచ్చిన సంవత్సరం నుంచే వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి సంవత్సరం తిరిగే లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 60,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి ఎల్బీ స్టేడియంలోనే ప్రజల సాక్షిగా 61,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం. గ్రూప్ 1లో మనం ఉద్యోగాలు ఇస్తే 15 ఏళ్ల నాటి ప్రభుత్వం నియామకాలు చేపట్టలే. నేను ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్ద ఎత్తున పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి 563 మంది గ్రూప్ 1 అధికారులను ఆనాడు సెలెక్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని పేదోళ్ళ పిల్లల్ని వాళ్ళ చదువులను వాళ్ళని అవమానించారు. అందుకే కోర్టుకెళ్ళి తప్పుడు ఆరోపణలు కొట్టేపిచ్చి ఈరోజు 562 మంది గ్రూప్ 1 అధికారులను తెలంగాణను అభివృద్ధి చేయడానికి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రూప్ 2లో దాదాపుగా 785 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, వివిధ శాఖలల్లో 61,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు చేపట్టిన చరిత్ర దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఇవి సరిపోతాయంటే సరిపోవు. రాబోయే రోజుల్లో ఇంకో 40,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రక్రియ చేపట్టి ఈ సంబరాలు ముగిసిన వెంటనే సమీక్ష చేసి ఇంకో 40,000 ఉద్యోగాలు మొత్తం 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా నిరుద్యోగ యువకులకు ఊర్ల సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎన్నికలు, రాజకీయాలను తిరగకండి. పోటీ పరీక్షలకు తయారు కాండి. మీరు అధికారులు కావాలి, మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అప్పుడే మీ అన్న రేవంత్ అన్న సంతోషంగా ఉంటాడు. మా యువకులు చదువుకొని తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ స్థాయిలో ఐఏఎస్లు, ఐపీఎస్లై ఏ రాష్ట్రానికి పోయినా నాది తెలంగాణ, నేను తెలంగాణ నుంచి ఐఏఎస్ అయి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ ప్రతి రాష్ట్రంలో మన పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలన్నదే నా లక్ష్యం. అందుకే బాగా చదువుకోండి. మీకు స్కాలర్షిప్లు ఇచ్చే బాధ్యత, మీకు చదువుకోవడానికి పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ఇచ్చే బాధ్యత, మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.